నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 16, 2025 ఆదివారం రోజు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతోంది, అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఆదివారం కావడం వల్ల రవి ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఏ అంశంలో ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక ఈ రోజు ప్రత్యేకంగా సూర్యుడి రోజు కాబట్టి శక్తికి ప్రాముఖ్యత ఇస్తాడు. దీంతో పాటు ఆత్మవిశ్వాసము మరియు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చంగా ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు రాజయోగము, శక్తి, ధైర్యము, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక లాభాలు. ఇందాక చెప్పిన ఫలితాలు ఆదివారం రవిగ్రహం ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు మొత్తం అన్ని గ్రహాలు ఈరోజు ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మీ రాశిలో 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధన ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ మాటల్లో ప్రభావితంగా ఉంటుంది. మీ మాటల వల్ల అన్ని పనులు చేయించుకోగలుగుతారు. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సపోర్టు, కొత్త ప్రణాళికలు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యదేవుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్య గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉండడం మూలకంగా ఈ రోజు మీరు కేంద్రంగా మారుతారు. అంటే మీరే సెంట్రల్ ఐకాన్ గా మారే అవకాశం ఉంది. అదృష్టం మీ వైపు తిరుగుతూ ఉంటుంది. పనుల్లో సత్వరంగా అంటే పనులు ఫాస్ట్ గా అవ్వడంతో పాటు ప్రేమ విషయాల్లోనూ దాంపత్యంలోనూ సంతోషం గోచరిస్తోంది. ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక శరీరానికి కొంత విశ్రాంతి అనేది ఈ రోజు అవసరము. పరిహారంగా పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అనగా సూర్య భగవాను ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. ఈ రోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొన్ని పనుల్లో ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ ఫలితం మాత్రం శుభప్రదంగానే ఉండబోతోంది. దూర ప్రాంతపు స్నేహితుల నుంచి శుభవార్త అందుకుంటారు. మానసికంగా కొంత శాంతి సమన్వయాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. సాయంత్రం తరువాత మీకు శుభదినం ఆరంభమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మానసిక అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సూర్యదేవుడు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి జలార్పణ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆర్థిక లాభాలు కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం, శుభవార్తలు వినడం, శుభకార్యాలకు సంబంధించి ధనము వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మీ యొక్క అనారోగ్య సూచనలు ఎటువంటివి కొత్తగా ఏమీ లేవు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఆ పరిహారంగా పాలు బెల్లము సూర్యదేవుడికి నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి గౌరవము, మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. అధికార స్థానాల్లో మీరు ఎదుగుదల అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు, ఉన్నత స్థాయిలోకి వెళ్లే అవకాశాలు, రాజయోగము కనబడుతోంది. పెద్దలు సంతోషపడతారు. ధైర్యము, శక్తి ఈ రోజు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కంటికి సంబంధించి తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యుడిని అర్ఘ్యము సూర్యోదయ సమయంలో ఇవ్వడంతో పాటుగా ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 27 సార్లు జపించుకోండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఈ రోజు మీకు ఆలోచనలన్నీ ఒక కార్యరూపంలోకి వెళ్తాయి. ఇన్నాళ్ళు ఆలోచనలుగానే ఉండిపోయినాయి. ఇవి అప్పుడు ఒక ఆచరణకు కార్యరూపంలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు, ప్రయాణాల్లో సూచన. ప్రేమలో మధురత్వం ఉండడము ఒకంత ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. పెళ్లి వరకు దారితీయొచ్చు. దాంపత్యంలో అన్యోన్యత ఏర్పడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సమస్యలు ఎక్కువయ్యేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో పెట్టే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. దాంపత్యంలో అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. గతంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. సాయంత్రం తర్వాత ఆధ్యాత్మిక ధ్యానం చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక
ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా తులసి దళాలతో సూర్యుడిని అర్చించే ప్రయత్నం చేసుకోవడంతో పాటు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, మనోబలము, ధైర్యము పెరిగేందుకు అవకాశం ఉంది. కొత్త పనులు ఆరంభానికి ఇది చాలా శుభ సమయము. ఎవరెవరు ఏ కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న కష్టాల తర్వాత మీకు విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఊరట, సంతోషము కలుగుతాయి. కుటుంబంలో శుభ సమాచారము, శుభ వర్తమానము అందుకుంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత శక్తి పోయినట్టుగా, ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా, నీరసంగా అనిపించవచ్చు. అయితే పరిహారంగా శివార్చన చేసి సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఇవి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుదేవుడి దృష్టి మీకు అనుకూలంగా ప్రసరించబోతోంది. ఆధ్యాత్మికత, దానము, మంచి మాటలు, సత్ప్రవర్తన చూపిస్తారు ఈ రోజు మీరు. అయితే వృత్తి ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. కేడర్ కూడా మారే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విజయం కలిగేటట్టుగాను అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఆర్థిక లాభాలు, మీ యొక్క అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రాబోతున్నాయి. అయితే పరిహారంగా గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం మూలంగా మీరు ఏ కృషి చేసినా, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్డర్లు రావడము, ఆస్తి లాభము, పెద్దల యొక్క ఆదరణ గోచరిస్తోంది. స్థిరచరాస్తులను కొనుక్కుంటారు. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పెద్దగా ఏమీ లేదు, కానీ తలనొప్పి చిన్నగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వీరితో పాటు హనుమంతుడిని కూడా పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు బూడిద రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహ స్థితిలోనే ఉన్నాడు కాబట్టి క్రమశిక్షణతోనే మీరు ఈ రోజంతా మెలగవలసిన పరిస్థితి అవుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పాత సమస్యలు ఏవైనా కుటుంబంలో కావచ్చు, మీరున్న స్థలంలో కావచ్చు, అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన, కీళ్లకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సూర్యదేవుడికి ఎర్రని పువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో ఉన్నందువల్ల మీలో ధైర్యము, నిర్ణయ శక్తి పెరుగుతుంది. అంటే డెసిషన్ మేకింగ్ అనమాట. ఆ పవరు మీకు ఈ రోజు లభించబోతోంది. చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలను మీకు ఇస్తాయి. స్నేహితుల యొక్క సపోర్టు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సంతోషం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కంటి నొప్పులు, పంటి నొప్పులు, పన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నొప్పులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆ పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఏదైనా నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇది 12 రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు. అయితే సమగ్ర సమాచారం ఏంటంటే, ఈ రోజు సూర్యదేవుడి యొక్క రోజు కాబట్టి ఆత్మశక్తి, ధైర్యము, గౌరవము పొందడానికి ఇది ఉత్తమమైన సమయము. ఎర్రని వస్త్రం ధరించి సూర్యారాధన చేయడంతో పాటు ఏ అడ్డంకులు ఉన్నా, అనారోగ్య రీత్యా కావచ్చు, పనుల రీత్యా కావచ్చు, ఇలా ఎర్రని వస్త్రంతో స్వామివారికి పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము, అడ్డంకులు తొలగిపోయే అవకాశము, ఆరోగ్యం చేజిక్కించుకునే అవకాశము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. నమస్తే.